యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, వర్డ్ లివ్డ్ ఇన్ ద ఫ్లెష్. 33.5 సంవత్సరాలు వాక్యము శరీరధారి అయింది. అంటే శరీరము రూపంలోకి వచ్చింది. వాక్యము శరీర రూపంలోకి ఇన్కార్నేట్ అయింది. వాక్యము మాంసం అయిపోయింది. మాంసము అంటే శరీరం, ఫ్లెష్. ఈ మాంసము 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంది. 33.5 సంవత్సరాలు అంటే వాక్యము శరీరంలోకి వచ్చింది. శరీరంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీర రూపిగా అంటే శరీరదారుడై యేసుక్రీస్తు లోకంలో జీవించాడు. ఆ తర్వాత ద వర్డ్ వాజ్ క్రూసిఫైడ్. 33 సంవత్సరాలకి యేసు ప్రభుని సిలువేశారు. అంటే ఆయన చంపబడ్డాడు. ఆ మాంసము చంపబడింది, ఆ రక్త మాంసములు చంపబడ్డాయి. మరి చంపబడిన తర్వాత 3 దినములు ఆ శరీరాన్ని భూగర్భంలో పెట్టారు, అంటే సమాధి చేశారు. ఐదర్ ఇట్ ఈస్ అ టూంబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కేవే కావచ్చు, టూంబే కావచ్చు, భూగర్భంలో పెట్టారు 3 దినాలు. 3 దినములు సమాధి చేయబడిన తర్వాత మరొకసారి 3వ దినమున ఆ శరీరమే మళ్ళీ జీవాన్ని పొందుకుంది. ఆ శరీరం చంపబడింది, పాతి పెట్టబడింది 3 దినాలు. 3వ దినమున మళ్ళీ ఆ శరీరంలోకి జీవం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ వాక్యము అంటే ఆ శరీరము నిత్యము జీవించుటకు తండ్రి కుడి పార్శ్వములో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యము ద్వారానే కలిగి ఉన్నది ఏది అన్నీ కూడా కలిగినవి అని బైబిల్ చెప్తుంది. కలిగి ఉన్నవి ఏవి కూడా అన్నీ కూడా వాక్కు ద్వారా సృష్టించబడ్డాయి. నేను మొన్నటి దినాన్ని చెప్పాను, బంగారం ఉంది ఈ భూమిలో, వెండి ఉంది, మరి ఇత్తడి ఉంది, కాపర్ ఉంది, జింక్ ఉంది, ఇంకా అన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి భూమిలో. డైమండ్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఒక పేరు చెప్పండి, పగడము, రాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముత్యములు, ఏమైనా చెప్పండి, ఇవన్నీ భూమిలో ఉన్నాయి. దేవుడు భూమిని సృష్టించినప్పుడు అన్నీ భూమిలో పెట్టి సృష్టించాడు. అది ఒక్క మాట ద్వారా సెలవిచ్చి సృష్టించాడు. ఒక్క మాటే పలికాడు ఆయన. హీ క్రియేటెడ్ దెమ్ ఆల్ విత్ వన్ వర్డ్. ఎంత శక్తి ఆ మాటలో, ఎంత శక్తి ఉందో అనేది ఒకసారి మనం గమనించాలి. ఆమేన్. ఆ మాటలో ఎంత సృజనాత్మకత ఉన్నది, ఆ మాటలో సృష్టించే శక్తి ఉందనేటువంటి విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. సపరేట్గా భూమి కలుగును కాకంటే ఫస్ట్ మట్టి బంతిలాగా భూమిని తయారు చేయాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ వెండి కలుగును గాక, బంగారం కలుగును గాక, ఇత్తడి కలుగును గాక, రాగి కలుగును గాక, కొండలు కలుగును గాక, చెట్లు కలుగును గాక, ఇవన్నీ సపరేట్గా ఏం చెప్పాలా దేవుడు. ఆమేన్. భూమిని సృష్టించాడు, తర్వాత లివింగ్ థింగ్స్ని సృష్టించాడు, జంతువులు, పక్షులు, చేపలు సృష్టించాడు. అన్నీ సృష్టించిన తర్వాత మానవుడిని అదే మట్టితో బొమ్మగా చేసి ఆ బొమ్మ నాసిక రంధ్రంలో ఆయన జీవాత్మను ఊదాడు. మానవుడు ఆత్మ శరీరం కలిసిన వ్యక్తిగా మారాడు. ఆమేన్. సృష్టించబడ్డాడు. శరీరంలో ఆత్మ ఉంది మానవుడికి దేవుడు సృష్టించినప్పుడు. ఆమేన్. తర్వాత అదే శరీరంలో మానవుడు ఆత్మ విరిగిపోయిన ఆత్మగా ఉంది. ఆ ఆత్మ చనిపోయిన ఆత్మ, మృతదేహము వంటి ఆత్మను, మృత ఆత్మను మోసుకుంటూ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ కాలక్రమేణా యుగయుగములు గడిచిపోయే కొంది యేసు ప్రభువు వచ్చినంత వరకు చచ్చిపోయిన ఆత్మను కలిగి ఉన్నాడు మానవుడు. చనిపోయిన మృత్యు ఆత్మను కలిగి ఉన్నాడు. విరిగి నలిగిపోయిన హృదయం అంటే అదే, బ్రోకెన్ స్పిరిట్, విరిగిపోయినటువంటి హృదయం. యేసు ప్రభువు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడంటే ఆ బ్రోకెన్ స్పిరిట్ని,
మానవుని యొక్క విరిగిపోయినటువంటి ఆ ఆత్మను, నలిగిపోయినటువంటి ఆత్మను, చీకటిలో ఉన్నటువంటి ఆ ఆత్మను, ఏ రూపము లేనటువంటి ఆ ఆత్మ, నరుని ఆత్మను ఏం చేశాడంటే తన పరిశుద్ధాత్మ ద్వారా, తన పరిశుద్ధాత్మని మానవుని శరీరంలోకి, అంటే మానవుని యొక్క ఆత్మలోకి పంపించి దానికి ఒక రూపం, అందమైన రూపాన్ని సృష్టించాడు. ఆ ఆత్మని రీబిల్డ్ చేశాడు, రీక్రియేట్ చేశాడు, రెన్యువేట్ చేశాడు. ఆ ఆత్మని సంపూర్ణమైన బీయింగ్గా, అంటే సంపూర్ణమైనటువంటి జీవిగా మళ్ళీ తిరిగి పునరుద్ధరింప చేశాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ ఆత్మ ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. విరిగి నలిగిన ఆత్మను ఇప్పుడు మనం కలిగిలేం. మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామంటే నూతన ఆత్మను మనం కలిగి ఉన్నాం, నూతన సృష్టిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు చనిపోయిన ఆత్మ మనలో లేదు, ఇప్పుడు సజీవమైనటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆమెన్. ఇప్పుడు మన జీవితంలో, మన శరీరంలో, మనలో ఏ ఆత్మ ఉందంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే జీవ జల నదులు, విస్ఫోటన శక్తి కలిగినటువంటి, ఎన్నో డ్యామ్స్లో ఉన్నటువంటి నీళ్లు ఒక్కసారిగా వదిలిపెడితే జీవ జలములు ఎలాగైతే ప్రవహిస్తాయో అటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ నీలో, నాలో ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఎంత సుందరవంతమైనటువంటి ఆత్మ అంటే మనది, అది మనం మాటల్లో వివరించలేం. ఒకరెవరో ఆ ఆత్మను చూస్తున్నారు, సుందరవంతమైనటువంటి ఆత్మను. ఒక ఆవిడ 50 సంవత్సరాల వయసులోకి వచ్చినప్పుడు ఆమె అడిగిందంట దేవుణ్ణి, ప్రభువా, నా శరీరం అంతా ముడతలు వస్తుంది, నా అందం అంతా పోయింది, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎంత సుందరవంతంగా ఉన్నారు అని అందరూ అనేవాళ్ళు, ఇప్పుడు నా శరీరంలో నేను చావు దర్వాజలకు వస్తున్నాను, నేను చనిపోవటానికి కూడా కొద్ది రోజుల్లో ఇంకా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి, కానీ నాలో ఉన్న ఆత్మ ఎంత సుందరవంతంగా ఉందో అనేది నేను చూడాలని ఆశపడుతున్నానని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, తన ఆత్మ ఆమె పడుకున్నప్పుడు తన ఆత్మ తన పక్కన నిలబడిందంట. తనలో ఉన్నటువంటి ఆత్మ ప్రక్కన నిలబడిందంట. అప్పుడు ఆ ఆత్మను చూసినప్పుడు ఎంత సుందరవంతంగా ఉందనేది ఈ లోకములో ఉన్నటువంటి ఏ భాషతో వర్ణించలేను అని చెప్పింది ఆ ఆత్మ బీయింగ్. ఆమెన్. అంత సుందరవంతమానటువంటి మనుషులుగా మనము ఉండబోతున్నాం. అంటే మానవ శరీరం ఉండకపోవచ్చు, రక్త మాంసములు ఉండకపోవచ్చు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే పరలోకములో రక్త మాంసములు అలౌడ్ లేదు, రక్త మాంసములకు చోటు లేదు పరలోకంలో. మహిమా శరీరులు, హెవెన్లీ బీయింగ్స్, మహిమా శరీరులుగా మనం మారిపోతాం. ఆమేన్, హల్లెలూయా. దేవదూతలు ఎంత సుందరవంతమైన వారో అంతకంటే ఎక్కువ సుందరవంతంగా మనల్ని దేవుడు తీర్చిదిద్దాడు ఆల్రెడీ మన ఆత్మలో. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవము కోసం, ఆ జీవితం కొరకు, ఆ జీవన శైలి కొరకు మనం అందరము ఎదురు చూస్తున్నాము. ఆ వైపుగా మనం అందరం పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో యేసు ప్రభు ఏమన్నాడంటే, హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, బట్ మై వర్డ్స్ విల్ బై నో మీన్స్ విల్ పాస్ అవే. యేసు ప్రభు ఏమంటే మత్తయి సువార్త 24:35 వచనంలో, భూమి ఆకాశాలు గతించిపోయినను గతించిపోవచ్చును, కానీ నా మాటలు ఎన్నడూను గతించిపోవు. యేసు ప్రభు పక్కాగా చెప్తున్నాడు ఏమనంటే, అది ఫర్ ష్యూర్ హీఈస్ టెల్లింగ్ ద పీపుల్ అరౌండ్ హిమ్ వైల్ హీ వాజ్ ఆన్ ఎర్త్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, ఈ భూమి ఆకాశము గతించిపోతుంది అని చెప్పాడు. గతించిపోతుంది అనలే, బై మిస్టేక్ నేను ఆ మాట అన్నా. గతించిపోతుంది అని అనలే. ఈ భూమి ఆకాశము గతించిపోతుంది, గతించును, కానీ నా మాటలు ఏమాత్రము గతించిపోవు. ఆమేన్. ఆయన చెప్పింది అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో, నా తండ్రి ఇంటికి నేను వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు ఒక భవనాన్ని సిద్ధపరుస్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనాన్ని సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఆమేన్.
అక్కడ మీ కొరకు ఇల్లు సిద్ధపరుస్తున్నాను. ఈ లోకంలో మీరు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా అది చిల్లి సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోతుంది. లేకపోతే అది ఇక్కడ దాచుకున్న సొమ్మంతా కూడా చిమ్మెట కొడుతుంది, మట్టిలో కలిసిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే తుప్పు పట్టిపోతుంది. భూమిలో తవ్విపెట్టిన బంగారం ఏమైపోతుందంటే తుప్పు పట్టిపోతుంది. ఆ కుండలో ఏముండవు. కుండలో దాచిపెడతారు పూర్వీకులు కొంతమంది, దాంట్లో ఏముండదు, మొత్తం తుప్పు పట్టిపోతుంది. బంగారం అంతా తినేస్తుంది మట్టి. సో మట్టిలాగా అయిపోతుంది, మొత్తం కరిగిపోతుంది. అది బంగారమా కాదా, అసలు ఆభరణాలు ఉన్నాయా లేదా అనిపిస్తుంది. అంటే మనము ఎంత సమకూర్చుకున్నా ఈ లోకములో ఇది టెంపరరీ అని మనం గ్రహించాలి. కృత్రిమ కాలం వరకే, శాశ్వత కాలం కాదు. పరలోకపు దారిలో మనం వెళ్ళవలసిన వారం అయినాం. ఆమెన్. డజంట్ మ్యాటర్. అంటే మీకు దేవుడు రిచెస్ ఇస్తే తీసుకోండి, ఆనర్ ఇస్తే తీసుకోండి, ఐశ్వర్యం ఇస్తే తీసుకోండి, ధనం ఇస్తే తీసుకోండి, కానీ గ్రీడీగా దాని వెనకాల పరిగెత్తకండి. గ్రీడీనెస్ అనేది బైబిల్కి విరుద్ధం. నీకు ఎప్పుడైతే గ్రీడీనెస్ నీలోకి వచ్చిందో నీవు దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. అంటే సంపాదించేటప్పుడు మోసపూరితంగా ఎప్పుడైతే నువ్వు సంపాదించడానికి మొదలుపెట్టావో, చిన్న చిన్న మోసాలు చేయటం మొదలుపెట్టావో, అప్పుడు నువ్వు సమస్తము పోగొట్టుకున్నట్టే. అంటే నువ్వు దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోయినట్టే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లే. దేవుడిస్తే తీసుకోండి, ఐశ్వర్యం ఎంత ఇచ్చినా తీసుకోండి, ధనం ఎంత ఇచ్చినా తీసుకోండి, న్యాయంగా సంపాదించడం నేర్చుకోండి. ఆమేన్. మత్తయి సువార్తలో యేసు ప్రభు క్లియర్గా చెప్పింది ఏంటంటే, నా మాట ఎన్నడూను గతించిపోవు. మరి యేసు ప్రభు చెప్పిన మాట మనం ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నమ్ముతున్నామంటే, ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి. ఆయన మెస్సయ్యగా ఈ లోకమునకు వస్తాడు, యూదులలో పుడతాడు, ఆయన్ని చంపుతారు, చంపినప్పుడు ఆయన తిరిగి 3వ దినాన లేస్తాడు. ఆమేన్. మరి ఈ సూచనలన్నీ, ఈ సైన్స్ అన్నీ మనకి యేసు ప్రభువులో కనపడ్డాయి. యేసు ప్రభు మెస్సయ్యగా మనం అంగీకరిస్తున్నాం. యేసు ప్రభు నేను ఒక వీడియో చూస్తున్నాను, చర్చ అయిపోయిన తర్వాత. యెరూషలేముకి వెళ్ళాడు ఒక ఆయన, హిందువుడు వెళ్ళాడు యెరూషలేములోకి. 200 దేశాలు తిరిగాడు ఆయన. అంటే ఈ భూమి మీద ఏ దేశము వెళ్ళలేదు అనడానికి లేదు. ఆ హిందువుడు అమెరికాలో ఉంటాడు. నేను చూస్తున్నా, ఆసక్తికరంగా ఉంది. టైటిల్ చూసినప్పుడు చాలా బాగుంది. అంటే యెరూషలేంకి వెళ్ళాడు కదా ఈ హిందువుడు, ఏం చెప్తాడో చూద్దామని చూస్తున్నా. ఆ యెరూషలేంలో యేసు ప్రభు పుట్టినటువంటి స్థలంలోకి వెళ్ళటానికి అందరూ మామూలుగా షూస్ వేసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే షూస్ అనేవి వాళ్ళకి మామూలే. మనలాగా భారతీయుల్లాగా గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పి వెళ్ళటం వాళ్ళకి అలవాటు ఉండదు. షూస్ అనేవి మామూలే వాళ్ళకి. కానీ ఈ హిందువుడు మాత్రం, నేను షూస్ ఇప్పాను చూడండి, వాళ్ళు షూస్ ఇప్పలేదు, నాకు రెస్పెక్ట్, ఏ దేవుడైనా ఒకటే అని చెప్పి షూస్ ఇప్పాడు. సరే ఇప్పాడు. వెళ్ళటానికి యేసు ప్రభు ఆ పుట్టిన స్థలంలోకి వెళ్ళటానికి కిందకి వంగి వెళ్ళాలి. వంగి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్దగా, చాలా ఎత్తుగా ఉంటుంది ఆ దేవాలయం, అంటే ఆ చర్చి. మరి ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత, ఆ చర్చిలో ఒక చోట యేసు ప్రభు పుట్టిన స్థలంలోకి వెళ్ళటానికి ఇంకా కొన్ని మెట్లు దిగి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అతనేమన్నాడు తెలుసా, నేను ఇప్పటికి దాదాపుగా 3 సార్లు 4 సార్లు ఈ స్థలాన్ని చూశాను ఆల్రెడీ. నేను మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నానని చెప్పాడు ఆ వీడియోలో. అతనేమన్నాడు తెలుసా, బాబోయ్ నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, నా వెంట్రుకలన్నీ నిక్కరబొడుస్తున్నాయి ఆ స్థలంలోకి వెళ్ళటానికి అంటున్నాడు. బాబోయ్ నాకు వెంట్రుకలన్నీ నిక్కరబొడిచేస్తున్నాయి, 3 సార్లు వచ్చాను ఆల్రెడీ, నాకు ఇది 4వ సారి అయినా కూడా. చారిత్రాత్మకమైన పురుషుడు ఈయన జన్మస్థలంలోకి వెళ్తుంటే నాకు వెంట్రుకలో నిక్కరబొడుస్తున్నాయి అని అన్నాడు. ఒక అమెరికాలో నివాసం ఉంటూ 200 దేశాలు తిరిగిన వ్యక్తి, ఏ భయం ఉంటుంది ఆయనకి, ఏ టెన్షన్ ఉంటుంది? సో యేసు ప్రభు జన్మస్థలము అనేది అంత పరిశుద్ధమైంది. ఆమేన్. అంత శక్తివంతమైన ప్లేస్ అది, అంత మహిమాయుక్తమైనటువంటి స్థలం అది. ఎన్ని లక్షల మంది వెళ్ళి ఆ స్థలంలో చూశారో, ఆ స్థలానికి వెళ్ళారో, అక్కడ ప్రార్థన చేశారో మనకు తెలియదు. అఫ్కోర్స్ అది క్యాథలిక్ చర్చెస్ అండర్లో ఉంది. ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ వాళ్ళే దాన్ని
ఆధ్వర్యం చేసుకున్నారు. అక్కడ అన్ని క్యాథలిక్ చర్చిలే, అన్నీ ఆ చర్చి కూడా క్యాథలిక్ చర్చే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటారో తెలుసా మీకు? ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని శక్తి అక్కడ ఉందని నేను నమ్ముతాను. నిజంగా యేసు ప్రభు అక్కడే పుట్టాడని నేను నమ్మలేను. ఒకవేళ నమ్ముతానో నమ్మలేను నాకు తెలియదు. నిజంగా ఇదే ప్లేస్ అంటే అది నమ్మటం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈ ప్లేస్లో కావచ్చు, కొద్దిగా అవతల కావచ్చు, ఇంకా కొద్దిగా అవతల కావచ్చు, మనకు తెలియదు కదా. ఆయన ఉన్న కాలంలో ఎవరు లేరు. బట్ బెత్లెహేములోనే పుట్టాడు ఆయన. ఆమేన్. ఆ స్థలంలోనే పుట్టాడు. జియోసెంట్రిక్ థియరీ తెలుసా మీకు? భూమికి మధ్య స్థలం ఏంటంటే బెత్లెహేము. ఆ బెత్లెహేములో కూడా ఆ పశువుల పాక అనేది జియో సెంటర్. భూమిని ఇలా పట్టుకుంటే దాని మీద నిలబడుతుంది అనమాట. బెత్లెహేమ్ అనేటువంటి పాయింట్ మీద భూమిని నిలబెడితే నిలబడుతుంది. ఆమేన్. అందుకనే ప్రపంచవ్యాప్తంగా అందరి కొరకు న్యాయం చేయడానికి లోకరక్షకుడు అక్కడ పుట్టాడు. ఆమేన్. మధ్యధరా సముద్రము, మధ్యాసియా దేశము ఇస్రాయేల్ దేశము భూమికి సెంటర్ అనమాట. అందుకని యేసుప్రభు అక్కడ పుట్టాడు. ఇప్పుడు ఇండియా దేశంలో పుట్టుంటే, అమెరికా దేశంలో యేసుప్రభు పుట్టుంటే కొన్ని దేశాలు అంగీకరించాయి, కొన్ని దేశాలు అంగీకరించాయి కాదు. ఆమేన్. కానీ ఇప్పుడు యేసుప్రభు, అందుకనే దేవాది దేవుడు తన ప్రజల్ని భూమికి సెంటర్లో పెట్టాడు. తన ప్రజల ద్వారా లోకరక్షకుడిని భూమి మీదకి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త మరి ఇక్కడ చూడండి, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అలాగే ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, ప్రకటనల గ్రంథం 22:13లో జీసస్ అండ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, ద ఫస్ట్. ఇక్కడ చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు? నేనే ఆల్ఫయు ఒమేగాను. పాత నిబంధన కాలంలో ఎక్కడ చూసినా సరే దేవుణ్ణి తన్ను తాను పరిచయం చేసుకోవాలన్నా, లేకపోతే దేవుని గురించి అంటే యెహోవా దేవుణ్ణి ఎవరైనా వివరించాలన్నా, యెహోవా దేవుని గురించి ఎవరైనా చెప్పాలి, పలకాలి, లేకపోతే ఉచ్చరించాలన్నా, ఆయన గురించి వివరించాలన్నా, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వస్వము, ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే ఆదియు అంతము అని చెప్తారు. ఆమేన్. ఇక్కడికి వచ్చేవారికి క్రొత్త నిబంధనలో యేసుప్రభు తానే అంటున్నాడు, నేనే ఆల్ఫయు ఒమేగాను అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఆల్ఫా ఒమేగా నేనే అని చెప్పగలుగుతున్నాడంటే హీ ఈజ్ ద గాడ్. హీ ఈజ్ ద గాడ్. ఆయనే దేవుడు. ఆమేన్. సముద్రంలో భయంకరమైనటువంటి అల్లకొల్లోలం జరుగుతుంది. తుఫాను భయంకరంగా వస్తుంది. అలజడి రేగింది. 2 అంతస్తుల బస్సును చూశారు కదా మీరు, డబుల్ డెక్కర్ బస్సు. అడుగు భాగము పడవ 2 అంతస్తుల డెక్ ఉంది, ద డెక్ ఆఫ్ ద బోట్. అంటే కింద అడుగు భాగంలో యేసు ప్రభు నిద్రపోతున్నాడు. పడవ అమరములో నిద్రపోతున్నాడు. ఈ పడవ చిన్నపాటి పడవ కాదు, అర్థమైందా? ఒక బస్సు అంత ఉంటుంది ఆ పడవ. మన ఆర్టీసీ బస్సు అంత ఉంటుంది ఆ పడవ. దాన్ని యాట్ అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు ఆ కాలంలో. ఎందుకంటే చిన్న చిన్న పడవలు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళవు. యేసు ప్రభు తన శిష్యులందరూ అందులో ఉన్నారు. ఇంకా ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో మనకు తెలియదు, అందులో సెయిలింగ్ చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వారు టికెట్ కొని ఆ పడవను ఎక్కి ఉంటారు. ఆ పడవలో యేసు ప్రభు హాయిగా నిద్రపోవడానికి పడవ అమరంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. భయంకరమైన తుఫాను వచ్చింది. తుఫాను సముద్రంలో వస్తే ఎలా ఉంటుందో తెలుసా? తాడి చెట్టు అంత పైకి లేస్తుంది పడవ, మళ్ళీ అగాధంలో పడిపోయినట్లుగా పడిపోతూ ఉంటుంది. ఈ లోపల ఏమవుతుందంటే నీళ్ళన్నీ వచ్చేస్తుంటాయి. వర్షము ఒక ప్రక్కన, భయంకరమైనటువంటి పెను తుఫాను గాలులు వీచుచుండగా చీకటిమయంలో, చీకటిగా ఉన్న స్థలంలో, సముద్రము మధ్యలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితితో అర్థం చేసుకోండి. శిష్యులు భయభీతులు చెంది భయంకరమైనటువంటి భయాందోళనకు గురైపోయి యేసుప్రభు దగ్గరికి, అమరములో ఉన్నటువంటి యేసుప్రభు దగ్గరికి మెట్లు దిగి వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. యేసు నీకు చింత లేదా అని బహుశా ఇట్లా ఊపేసి ఉంటారు ఆయన నిద్ర లేవటానికి. ఆయన ఏమో పగలంతా అలసిపోయి, అంటే పగలంతా పరిచర్యలో అలసిపోయి రాత్రి వేళ పడుకోవడానికి నిద్రపోయాడు ఆయన. ప్రైజ్ గాడ్.
రాత్రివేళ పడుకున్న ఆయన్ని వీళ్ళు భయపడి ఆందోళనకు గురైపోయి, యేసు మీకు చింత లేదా, నీకు చింత లేదా, మేము చనిపోయేటట్టుగా ఉన్నాం అంటున్నారు. నీళ్లు నిండితే ఫస్ట్ ఎక్కడ నిండుతాయి? పడవలో, అమరంలో నిండిపోతాయి. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? పై భాగంలో ఉన్నారు. మరి వీళ్ళు తొందరగా చచ్చిపోతారా? యేసుప్రభు తొందరగా చనిపోవాలా ఆ టైంకి? శరీరుడే కదా, మనుషుడే కదా, యేసుప్రభు కూడా మనుషుడే కదా. కానీ వీళ్ళు మాట్లాడే ఎట్లా ఉన్నాయి మాటలు? పక్షపాతంగా ఉన్నాయి, అంటే సెల్ఫిష్గా ఉన్నాయి, అంటే స్వార్థపూరితంగా ఉన్నాయి. యేసు నీకు చింత లేదా, మేము చనిపోయేటట్టుకున్నాం. ఎందుకంటే ఈయన అద్భుతాలు చేస్తాడని తెలుసు వాళ్ళకి, ఆయన్నే వెంబడిస్తున్నారు కాబట్టి. పూర్తిగా తెలియదు. దీన్ని బట్టి చూస్తే యేసు ప్రభు ఎవరు అనేది, ఆయనతో ఉంటూ కూడా ఆయన ఎవరు అనేది వీళ్ళకి తెలియదు. వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు లేచాడు, పైకి వచ్చాడు, ఇలా చెయ్యి ఎత్తి నిమ్మలించు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సమాధానం అన్నాడు, లెట్ దెర్ బి పీస్, సమాధానం కలుగునుగాక అన్నాడు. వెంటనే ఏం జరిగిందంటే తుఫాన్ ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, గాలులు ఆగిపోయినాయి, నీళ్లు ఆగిపోయినాయి, నీళ్లు కూడా స్టిల్ అయిపోయినాయి, నీళ్లు అలలు ఆగిపోయినాయి, నీళ్లు కూడా సమాధానయుక్తంగా అయిపోయింది. ఇక్కడ యేసు ప్రభువా మమ్మల్ని కాపాడని చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా లేదు. ఆమేన్. డైరెక్ట్గా నిమ్మలించు అన్నాడు, మౌనం అయిపో అన్నాడు, సమాధానము కలుగునుగాక అన్నాడు. ఈయన గాలికి, సముద్రానికి, తుఫానికి ఆజ్ఞాపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైనా యేసు ప్రభు ఎవరైనా రోగిని తీసుకొచ్చినప్పుడు రోగికి చేతులుంచి ప్రార్థన చేయలేదు. ప్రభువా, దేవా, యేసయ్య అలా యెహోవా దేవా, తండ్రి ఈ గుడ్డివాడిని బాగు చేయని ప్రార్థన చేయలేదు. లేకపోతే ఈ పక్షవాయువు కలిగిన వాడిని లేవనెత్తు అని ప్రార్థన చేయలేదు తండ్రి అయిన దేవునికి. డైరెక్ట్గా నువ్వు లేచి పరుపెత్తుకున్నాడు అన్నాడు. డైరెక్ట్గా కన్నుల మీద, గుడ్డి కన్నుల మీద, పుట్టు గుడ్డి కన్నుల మీద చేతులుంచి కళ్ళు తెరువు అన్నాడు. ఆమేన్. డైరెక్ట్గా కుంటివాడిని లేపాడు. డైరెక్ట్గా ఒక గూని ఆమె 18 సంవత్సరాలుగా గూనితో వచ్చి గూని నడుము వంగిపోయింది ఆమెకి. 18 సంవత్సరాలు, ఆమె వయసు 18 కాదు, 18 సంవత్సరాలుగా ఆమె వంగిపోయి ఉంది. డైరెక్ట్గా ఆమె గూని మీద చెయ్యేసి లేపాడు పైకి. ఆమేన్, హల్లెలూయా. పక్షవాయువు కలిగిన వాడు 40 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 38 ఇయర్స్, 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. వానికంటే ముందుగా దూకి బాగుపడుతున్నారు ఆ కోనేటిలో. స్వస్థత అనేటువంటి కోనేరు. యేసు ప్రభు వచ్చాడు, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే అవును ప్రభువా, అవును నేను స్వస్థపరచగోరుచున్నాను, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు నీ పరుపెత్తుకొని లే అన్నాడు. ఆమేన్. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. హీ జస్ట్ కమాండెడ్, హీ నెవర్ ప్రేయిడ్. మీరు ఇంకోటి చూడండి, 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయలే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తండ్రికి వాటి విషయమై. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చేశాడు. ఇస్తూ ఉండగా ఆ బాస్కెట్స్ ఫుల్ అయిపోతున్నాయి. కానానులో ద్రాక్షారసాన్ని, నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అక్కడ కూడా దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేయలేదు తండ్రి అయిన దేవునికి. హీ జస్ట్ కమాండెడ్ దెమ్ టు ఫిల్ ద వాటర్ ఇన్ ద జార్స్. ఎన్ని కుండలు? రాతి కుండలు, 6 రాతి కుండలు, బాణలు. అవి డ్రమ్స్ అంత ఉంటాయి, ఇంత హైట్ ఉంటాయి. వాటి నిండా వాటర్తో నింపమన్నాడు. డైరెక్ట్గా జగ్గు ముంచి సర్వ్ చేయమన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే జగ్గు నీళ్ళల్లో ముంచి సర్వ్ చేయటం మొదలుపెట్టారో అవి ద్రాక్షారసంగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఈ అద్భుత కార్యాలన్నిటిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఈయన మనుషుడా, దేవుడా? హూ ఈజ్ దిస్ పర్సన్? ఆమేన్. దేవాది దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన హీ నెవర్ ప్రేయిడ్ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్.
రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. అది నేను చెప్తున్నాను మీకు, అది మీరు మర్చిపోవద్దు. రాత్రంతా ఆయన ప్రార్థనలు చేసిన రోజులు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆజ్ఞాపించడమే కానీ ప్రార్థన చేయలే. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాలు మనకి జ్ఞాపకం చేసేవి ఏంటంటే ఈయన నిజముగా దేవుని కుమారుడని రుజువు చేస్తాయి. ఆమేన్. ఈయన నిజంగా దేవుని కుమారుడని రుజువు చేస్తాయి. నజరేయుడైన యేసు ఈయనే మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాలు మనకు రుజువుపరుస్తాయి. ఆమేన్. యోహాను సువార్త 14:26 వచనంలో మై ఫాదర్ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్, నా తండ్రి అయిన దేవుడు వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాడు. తాను మీకు బోధిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. ఆదికాండము 49:27 వచనం చూడండి. బెంజమిన్ షల్ రేవన్ యాజ్ అ వుల్ఫ్, ఇన్ ద మార్నింగ్ హీ షల్ డివోర్ ద ప్రే, అండ్ అట్ నైట్ హీ షల్ డివైడ్ ద స్పాయిల్. ఇప్పటి వరకు మనం యేసు ప్రభువుని గురించి విన్నాం. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఇప్పుడు మనకి తోడుగానే ఉన్నాడు ఇప్పటికీ. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా వేరొక ఆదరణకర్త మనకు వచ్చాడు, మనకి బోధించడానికి వచ్చాడు. మనలో నివాసం ఉంటున్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆమేన్. ఎక్కడున్నాడు? ఆయన మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మగా సంచరిస్తున్నాడు మనలో. మన ఆత్మను, విరిగి నలిగిన ఆత్మను ఆయన కట్టాడు, తిరిగి రీక్రియేట్ చేశాడు, నూతన సృష్టిగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ నీలో నాలో ఉండి మనల్ని బోధిస్తూ ఆదరిస్తూ మనల్ని ముందుకు సాగింపచేస్తున్నాడు. ఆమేన్. ఆదికాండము 49:27 వచనంలో ఇక్కడ చూసినట్లయితే యాకోబు 12 మంది కుమారులని తన అవసాన కాలంలో తాను మరణకాలము, ఇక మరణించే సమయం దగ్గరకు వచ్చింది. ఇక ఆయన ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళబోయే సమయం వచ్చింది. గోతిలోకి వెళ్ళబోయే సమయం అంటే తాను మరణించాల్సిన సమయం వచ్చేసింది. ఇంకా ఆయనకి తెలిసిపోయింది. కళ్ళు కూడా మసకలుగా ఉన్నాయి, ఆయనకి పూర్తిగా కనబడవు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. దాదాపుగా 100 సంవత్సరాలు దాటిపోయినాయి. అప్పటికే 100 సంవత్సరాలు దాటిపోయినాయి యాకోబుకి. 12 మంది కుమారులను పిలిచాడు. 12 జాతుల ప్రజలుగా అయిపోయారు. ఒక ధనికుడుగా ఉండవలసినటువంటి యాకోబు ఆ మరణము, నేను మరణించబోతున్నాను, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను, నేను చనిపోయినప్పుడు నా సమాధిని నా పితరులు అబ్రహాము మామ్రే అనేటువంటి స్థలంలో కొన్నటువంటి ఆ సమాధుల తోటలో నా పితరులతో పాటు నన్ను కూడా పాతిపెట్టండి అని చెప్పాడు. వాళ్ళ కుమారులను అడిగాడు. ఆమేన్. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు భయం వేసింది. నిజంగానే నాకు ఏదో ఒక రకమైన భయం అనిపించింది. అంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకు. ఏం ఫీలింగ్ తెలుసా? నా పితరులు అబ్రహాము, శారా, నా తండ్రి ఇస్సాకు, రెబెకా, మా పితరులు అక్కడే పాతి పెట్టబడ్డారు, అక్కడే సమాధి చేయబడ్డారు, ఆ గుహలలో సమాధి చేయబడ్డారు. ఆ సమాధి తోట మా పితరుడు అబ్రహాము వెల ఇచ్చి కొన్నాడు. ఆ కొనబడినటువంటి ఆ గుహలో నన్ను కూడా పాతి పెట్టండి. నాకు ఆ వాక్యము తెలుగులో చదువుతున్నప్పుడు భయం అనిపించింది. ఆ గుహలో నన్ను కూడా తీసుకెళ్ళి పాతి పెట్టండి అన్నాడు. నాకు భయం అనిపించింది, ఎందుకో నాకు తెలియదు. ఆ వాక్యం చదువుతుంటే అంటే మరణిస్తాడు అని ఆయనకు తెలుసు. మరణించిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు ఆయన. చూడండి ఎంత, అసలు నాకు ఆలోచిస్తే అంతు పట్టదు ఆ విషయాలు. నేను ఇంక మీదట మిమ్మల్ని చూడలేనురా కుమారులారా, నన్ను తీసుకెళ్ళి నా పితరులతో పాటు నన్ను కూడా పడుకోబెట్టండి అక్కడ నేను చనిపోయిన తర్వాత అని వాళ్ళని అడుగుతున్నాడు. ఆమేన్. యాకోబు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. యాకోబుకి తెలుసు దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది. హల్లెలూయా.
12 జాతుల ప్రజల్లో 12 కుమారుల్లో ఏ ఒక్కరు కూడా తాను మరణించకముందే మరణిస్తాడని ఎప్పుడు అనుకోడు ఆయన. ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆయనకి తెలుసు, బాగా తెలుసు వీళ్ళు 12 జాతుల ప్రజలు, వీళ్ళలో నుంచి ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క జాతి మొదలవుతుందని తెలుసు ఆయనకి. కాబట్టి చనిపోయేటప్పుడు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరు పెట్టి దీవెనలు మొదలుపెట్టాడు. లాస్ట్కి వచ్చేవారికి ఈ దీవెన ఒక వింతగా అనిపించింది నాకు. వాళ్ళ దీవెనలన్నీ వింతగానే ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఆ టైంలో ఆ దీవెనలు ఏంటనేది. ఒక వింతైనటువంటి ఆశీర్వాదానికి నేను వస్తున్నాను. బెన్యామీను ఆశీర్వాదాన్ని గురించి చూద్దాం. బెన్యామీనుకి ఒక పెక్యులియర్ ఆశీర్వాదం అనిపిస్తుంది నాకు. ఇది ఒక పెక్యులియర్ అనొచ్చా లేదా నాకు తెలియదు, కానీ ఒక విచిత్రమైనటువంటి, తనకి అప్పుడు అర్థం కాకపోవచ్చు బెన్యామీనుకి సైతం. ఇక్కడ ఏముందంటే, నువ్వు తోడేలు లాంటోడివి, ఉదయమందు నువ్వు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకుంటావు. ఆమేన్. ఉదయం అంటే పగలు, డే టైంలో నీవు బాగా తింటావు, సంపాదించుకుంటావు. ఆమేన్. ఉదయాన డే టైంలో వెలుగులో వెలుగు ఉన్న కాలము నువ్వు సంపాదించుకుంటూ ఉంటావు. నీవు ముసలోడు అయిపోయిన తర్వాత, నీ శరీరంలో బలం తగ్గిపోయిన తర్వాత, లేకపోతే నీవు ఇక అంధుడు అయిపోయిన, కళ్ళు కనపడ అంధకార సమయంలోకి వెళ్ళిపోయినప్పుడు, అంధకారంలోకి కాదు, అంధకారం నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, అప్పుడు మెల్లిగా ఇంకా దోపుడు సొమ్మును మొదలు పెడతావు. ఆమేన్. అంటే నువ్వు సంపాదించుకున్నవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటావు. అప్పుడు నువ్వు సంపాదించుకున్నవన్నీ, డే టైంలో సంపాదించినవన్నీ రాత్రి వేళ అనుభవిస్తూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది రాత్రి వేళ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాత్రి వేళ అంటే అవసాన కాలంలో కావచ్చు, వృద్ధాప్యంలో కావచ్చు, వయసు పైబడిపోయినప్పుడు కావచ్చు, లేక చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారని అంటారు కదా సామెత, అలా కావచ్చు. ఇంకా రకరకాలుగా సమయం ఉన్నప్పుడు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ చూడండి, మీ సమయము ఎంత అమూల్యమైందంటే దానికి వెల చెల్లించలేం మనం. సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు క్లియర్గా చెప్పాడు. చీకటి రాబోతుంది, అంధకారం రాబోతుంది, లోకము పాడైపోయిన కాలంలో మీరు ఉంటున్నారు, ఎంతో భయంకరమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయి భూమి మీదకి. వీటిలో నువ్వు నీ దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. దీపం ఉన్నప్పుడే, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ప్రవర్తించండి. జాగ్రత్తగా చూచుకోండి మీ జీవితాన్ని. జీవితం అయిపోతుంది, ఎట్లా అయిపోతుందో తెలియదు. నీళ్ళలాగా గతించిపోతూ ఉంటాయి, మబ్బులులాగా, పాసింగ్ క్లౌడ్స్ లాగా ఈ జీవితము, కాలం ఎలా గడిచిపోతుందంటే, ప్రయాణిస్తున్న మేఘాలలాగా మీ జీవితము అయిపోతూ ఉంటుంది. మీ కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు, మీ జీవం ఎలా గడిచిపోతుందో తెలియదు. సమయం ఉండగానే జాగ్రత్తగా పాడు చేయకుండా, సమయాన్ని టైంపాస్లు చేయకుండా, ఫోన్ల మీద సొల్లు కబుర్లు చేయకుండా, ముచ్చట్లకి టైం ఇవ్వకుండా, ప్రతి విషయంలో మీ సమయాన్ని వ్యర్థపరచకుండా మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. టైంపాస్లకు సమయం లేదు. నేను లాక్డౌన్లో చాలా శ్రమలు పడ్డాను నిజంగానే. నేను, మా కుటుంబం పూర్తిగా దాదాపుగా ₹1,00,000 మేము నష్టపోయాం. లాక్డౌన్లో ₹1,00,000 నష్టపోయాం. అంత మాత్రమే కాదు, తినటానికి తిండి కూడా లేదు మాకు సరిగ్గా. మీకు తెలుసో లేదో, లాక్డౌన్లో మేము నా పిల్లలకి ఒక చిన్న చాక్లెట్ ఎక్కడన్నా తీసుకొచ్చి కొనిద్దామన్నా నా దగ్గర రూపాయి లేదు. ఎన్నో శ్రమలు పొందుకున్నాం మేము ఆ లాక్డౌన్. 2-3 months, 4 నెలలు, 4 months, 4 నెలలు పార్షల్ లాక్డౌన్లో కూడా శ్రమలు పొందాం. అప్పులు కట్టుకోవాలి, ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి,
ఆ శ్రమల్లో భయంకరమైన శ్రమ, ఎవరు కూడా ఒక్క పురుగు కూడా వచ్చి చూడలేం మమ్మల్ని, ఎలా ఉన్నారు పాస్టర్ గారు అని అడగల. సో అప్పుడు నాకు అనిపించింది, ఏ మనుషుడు కూడా మనకి స్నేహితుడు కానేరడు ఈ భూమి మీద. నో వన్ కెన్ బీ అవర్ ఫ్రెండ్. నాకు స్నేహితుడు ఈ భూమి మీద ఉన్నాడు అంటే నేను నమ్మను. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్తో మీరు తెలుసుకుంటారు. నాకు స్నేహితులు ఉన్నారు, కానీ సరే అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడం. ఆమేన్. మన దేవుడు సిగ్గుతో తల కిందుకుంచుకునేటట్లుగా చేయడు. నేను ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నేను చచ్చినా పర్వాలేదు కానీ నా చెయ్యి ఇట్లా పోయి ఉండొద్దు ఒకటి దగ్గర. నేను చచ్చినా పర్వాలేదు కానీ నా పిల్లలు కానీ నేను కానీ ఇలా చెయ్యి చాపొద్దు బ్రతికినంతకాలం. ఇదే నా ప్రార్థన ఎల్లకాలం, ఎప్పుడు, చిన్నప్పటి నుంచి నా చెయ్యి ఇలా ఉండాల. పాస్టర్ గారు ఒక చోట పని చేస్తున్నాడు ఈ మధ్య రీసెంట్గా. సో నేను వెళ్ళాను, కాసేపు కూర్చున్నాను ఆయనతో పాటు. ఆయన సేవకుడు, సేవ చేస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. సరే ఈయన పరిస్థితి ఇలా ఉంది, ఓకే. నాకు ఒక పక్కన టైం వేస్ట్ అవుతుంది, కానీ ఆయన ఏదో చెప్తున్నాడు, దేవుని వాక్యము సాక్ష్యం చెప్తున్నాడు. చెప్పినంతసేపు క్లుప్తంగా చక్కగా విన్నాను. నేను వినేటప్పుడు నాకు ఆఖరికి, అంకుల్ నేను వెళ్ళొస్తాను, నా కోసం ఒక చిన్న ప్రేయర్ చేయను. ప్రేయర్ చేశాడు నా కోసం, చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆయన వర్క్ ప్లేస్లో, తను పని చేసే స్థలం అది, చేతులెత్తి ప్రార్థన చేశాడు. నేను వెంటనే, ఆయన ప్రార్థన చేయమన్నది కూడా కారణం ఉంది, ఆయనకి కానుక ఇవ్వాలనే తలంపు వచ్చింది నాకు. ప్రైజ్ గాడ్. సో నేను కానుకిస్తే రూపాయి 2 రూపాయలు ఇవ్వను. నాకు లాస్ అయినా, నాకు పిల్లలకి బట్టలు పోయినా పర్వాలేదు. ప్రైజ్ గాడ్. మంచి హ్యాండ్సమ్ కానుకిస్తా నేను. ప్రైజ్ గాడ్. అంటే నేనైనా, మా చెల్లైనా, మా నాన్నైనా, ఏమీ లేదు ఈరోజు రాత్రి కంటే ఒక పాస్టర్ గారు రాగానే ఆయనకి ఉన్నదంతా ఇచ్చేస్తాడు మా నాన్న. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ విషయాలు. ఒక పాస్టర్ గారు ఎవరైనా ఇంటికి వస్తే దర్శించడానికి, ఆయన పని మీదే వస్తాడు పాస్టర్ గారు. ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ మొత్తం వెతుకుతాడు, వెతికి ఇచ్చేస్తాడు. మా అమ్మ అడుగుతుంది, కూరగాయలకి డబ్బులు వేయి అని అడుగుతుంది. కూరగాయలకు డబ్బులు ఎక్కడున్నాయి? ఆ పాస్టర్ గారికి ఇచ్చాను, వచ్చిన పాస్టర్కి ఇచ్చానంటే, ఎందుకయ్యా అట్లా ఇస్తావు, మనకే ఇప్పుడు కూరగాయలకి. సరే ఏదో నీళ్ళ చారు ఉండు అంటాడు. నీళ్ళ చారుతోనే ఆ రోజు కాదు, 3 రోజులు 4 రోజులు నీళ్ళ చారుతోనే తింటాం మేము. మా అమ్మ అయితే వాటర్ పోసుకొని బాగా పిసికి ఏదన్నా ఒక మిరపకాయో ఏదో వేసుకొని తినేస్తుంది. వాటర్ నీళ్ళు పుసికేసి మిరపకాయతో తింటుంది. చూసి అంటే అది మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నేను చూశాను. చాలా కాలం మేము ఇలాంటి శ్రమలు పొందాము, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. అందరు చెప్పండి, నమ్మదగినవాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక మనకు న్యాయమే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యంగ్ పీపుల్కి నేను చెప్పేది ఏంటంటే, యవనస్తులకి సమయము లేదు, సమయము చాలా తక్కువగా ఉంది. సమయం ఎలా అయిపోతుందో తెలియదు. మీరు అనుకోవచ్చు నాకు బలం ఉంది, శక్తి ఉంది. సంసోను కూడా అలాగే అనుకున్నాడు. బలం ఉంది, శక్తి ఉంది, ఆత్మ ఉంది అనుకున్నాడు. ఆత్మ సంసోను. కానీ ఒక్క సెకండ్లో ఆయన బలం అంతా పోగొట్టుకున్నాడు. ఇట్ వాజ్ నాట్ హిస్ ఫస్ట్ మిస్టేక్. సంసోను మొదటి తప్పు కాదు అది చేసింది. ఢిల్లీలా మొదటి తప్పు కాదు సంసోనుది. సంసోను ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ, ఫిలిస్తీన్లని సంహరిస్తూ, 100 మంది 1000 మంది ఫిలిస్తీన్లని సంహరిస్తూ, గాజా పట్టణం మీదకి ఒక్కడే యుద్ధానికి వెళ్ళి వాళ్ళ పంటలు పొలాలన్నీ కూడా 300 నక్కలను పట్టుకొని వాటన్నిటికీ తోకలు కట్టి నిప్పు వెలిగించి
వాళ్ళ పైరు పంటలలో చేనుల్లో వదిలిపెడితే వాళ్ళ పంటలన్నీ తగలబడ్డాయి. యాక్చువల్గా దేవుడు ఎంచుకున్నది సంసోన్ని అందుకొరకే, శత్రువులను సంహరించడానికి. కానీ సంసోను శత్రువుతో పోరాడుతూనే శత్రువుల యొక్క అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాడు. శత్రువుల యొక్క స్త్రీలతో సాంగత్యం మొదలుపెట్టాడు. శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు, శత్రువుల్ని సంహరిస్తున్నాడు, శత్రువుల యొక్క ఆస్తులు అంతస్తులు పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. కానీ అదే శత్రువుల యొక్క అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ శాంసన్? What is the meaning of the mission of Samson? After all, he falls in love with women of Philistines. ఫిలిస్తీన్ల యొక్క కుమార్తెలతో లేకపోతే స్త్రీలతో ప్రేమలో పడటానికి కారణం ఏంటి? అసలు అర్థం ఉందా? ఫిలిస్తీన్లకు శత్రువులు ఇశ్రాయేలీలకి. చంపటం ఎందుకు వాళ్ళని? మళ్ళీ వాళ్ళ పిల్లలతో ప్రేమలో పడటం ఎందుకు? వాళ్ళ అమ్మాయిలతో ప్రేమలో పడటం ఎందుకు? సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టుడేస్ జనరేషన్. ఈ జనరేషన్లో అదే జరుగుతుంది. యవన కాలంలో ఉన్న యవనస్తులలో జీవితాల్లో ఇదే జరుగుతుంది. లోకములో ఉండొద్దు అనుకుంటున్నారు, లోకముతో పోరాడుతూనే ఉన్నారు. ఆత్మలో నేను దేవుని బిడ్డని అనుకుంటున్నారు, మళ్ళీ లోకముతోనే సాంగత్యం చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సమయాన్ని వ్యర్థపరచకండి. సమయం చాలా విలువైంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా విషయాలు చెప్పాను మీకు. రైట్ బ్రదర్స్ ఉన్నారు తెలుసా? రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు కదా, ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళ పేర్లు ఏంటంటే ఓర్విల్ రైట్, విల్బర్ రైట్. ఈ ఇద్దరు విమానాన్ని కనుక్కున్నప్పుడు వీళ్ళు ఎలా కనుక్కున్నారు తెలుసా? విమానాన్ని ఒక సైకిల్ షెడ్లో కనుక్కున్నారు. సైకిల్ రిపేర్ షాప్ ఉంది కదా. ఈ విల్బర్ రైట్ అనే వ్యక్తికి సైకిల్ స్టోర్ ఉంది, సైకిల్స్ అమ్మే రీటైలర్ షాప్ ఉంది ఒకటి. ఆ సైకిల్ షాప్లో కూర్చొని సైకిల్కి వింగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. కొండ మీదకి తీసుకెళ్లారు. దాన్ని తొక్కుంటూ ఆ గాలి, వింగ్స్ అంటే రెక్కలు, ఆ రెక్కలతో పాటు ఆ కొండ మీద నుంచి అలాగే దూకేసేవాళ్ళు. రకరకాలుగా వాటికి రెక్కలు కట్టి, రెక్కలతో పాటు ఈ రెక్కలు కాదు, ఎగిరే రెక్కలు కాదని చెప్పి మోటార్ పెట్టి రెక్కలు కొడతా ఉండేవి. మోటార్ పెట్టి అలా కాదు, పడిపోతుంది, ఒక రెక్క ఊడిపోతుంది, లేకపోతే ఒక రెక్క ఇలా అయిపోయి పడిపోవటం అలా జరుగుతుంది. మొత్తానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక కమర్షియల్లీ ఎగిరేటువంటి మోటార్ విమానం తయారు చేసి సక్సెస్ సాధించారు. ప్రైజ్ గాడ్. ఒక్క చిన్న సైకిల్ షాప్ నుంచి ఒక ఏరోప్లేన్ని కమర్షియల్లీ ఎగిరేటువంటి మోటార్ ప్లేన్ని సృష్టించగలిగిన వాళ్ళు, లేకపోతే కనుగొనేంత స్థాయికి వాళ్ళు ఎదగగలిగారు. ఏరోప్లేన్ని అన్నదమ్ములు కృషి చేశారు. వాళ్ళ చదువు ఎంత తెలుసా మీకు? గమ్మత్తు, ఇది చాలా గమ్మత్తు ఉంటుంది. చదువు ఎంత చదువుకున్నారు తెలుసా? హై స్కూల్లో 7వ తరగతి 8వ తరగతికి వాళ్ళు డిస్కంటిన్యూ చేసేది, ఇంకా చదువుకోలే వాళ్ళు. 7, 8 వాళ్ళు చదివింది హై స్కూల్లో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదువు లేదు వాళ్ళకి, బట్ దే ఇన్వెంటెడ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు ఇంకొకటి తెలుసా? ఫోటోగ్రఫీ ఎవరు కనుక్కున్నారు తెలుసా? ఫోటోస్ మనం ఫోటో తీస్తాం, కెమెరా. ఎక్కడో ఫ్రాన్స్లో జోసెఫ్ నిస్ అనేటువంటి ఒక వ్యక్తి కొన్ని 300 సంవత్సరాల క్రితం కనుక్కున్నాడు అది ఫోటోగ్రాఫ్. ఫస్ట్ ఫొటోస్ ఎలా ఉండేయంటే ఒక ఛాయాచిత్రాన్ని ఒక మెషిన్లో బంధించి దాన్ని పెయింటింగ్ వేసేవాళ్ళు, రూపకల్పన చేసేవాళ్ళు చేత్తో. అక్కడి నుంచి మొదలైంది ఫోటోగ్రాఫ్. ప్రింటింగ్ డైరెక్ట్గా వచ్చేది కాదు.
దాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మళ్ళీ ఒక బ్రిటిష్ ఆయన, మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఒక బ్రిటిష్ ఆయన డెవలప్ చేశాడు. ఆయన పేరు ఫ్రెడరిక్. డెవలప్ చేశాడు దాన్ని, ఫోటోగ్రఫీని. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫొటోస్, ఇప్పుడు ప్రింట్స్ డైరెక్ట్ వస్తున్నాయి కదా, ఈ ఫొటోస్ని డెవలప్ చేసింది, పూర్తిగా సంపూర్ణంగా డెవలప్ చేసింది ఎవరంటే ఫెలిక్స్ బెనెడిక్ట్ హెజ్రాక్. ఈయన కూడా మళ్ళీ అమెరికా ఆయన. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత, అంటే 300 years పట్టింది ఫోటోగ్రఫీని కనుక్కోవడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాళ్ళు తీసిన ఫొటోస్ కూడా చాలా అందంగా ఉన్నాయి, నేను చూశాను. వాళ్ళ సొంత కెమెరా కనుగొని ఆ కెమెరాని డిజైన్ చేసి ఫోటో తీసి ఆ ఫోటోగ్రఫీస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఈ రోజున మన చేతిలోనే అన్నీ వచ్చేస్తున్నాయి చిటికేస్తే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బికాజ్ వన్ క్రిస్టియన్ సమ్వేర్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడో ప్రపంచంలో మారుమూలలో ఎవరో కనుక్కున్నాయి, ఎవరో సృష్టించినాయి, మనం ఈ రోజున ఈజీగా వాడుకుంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ శాతం యూదులే కనుక్కుంది. ఐన్స్టీన్ ఎవరు తెలుసా? ద గ్రేట్ ఫిజిషియన్ ఆయన. ఐన్స్టీన్ ఎవరు తెలుసా? ఒక యూదుడు, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ కూడా అంటారు. ఐన్స్టీన్ ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే, ఆయన చెప్పిన థియరీస్ ఇప్పటికీ కనుక్కుంటున్నారు చాలామంది, ఇప్పటికీ కనుక్కుంటున్నారు. ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన థియరీస్, ఇప్పటికీ కనుక్కుంటున్నారు. దేవుడు ప్రతి మానవుడికి జ్ఞానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏనుగు, బలమైన ఏనుగు, మంచి రోషం మీద ఉంది, మంచిగా ఒక్కటే వెళ్తూ ఉంది. వెళ్తున్న టైంలో దాని డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ ఏంటి తెలుసా? దాన్ని అది కాపాడుకునే మెకానిజం సిస్టమ్ ఏంటి తెలుసా? నేను బలవంతుడిని, నేను శక్తిశాలిని, నాకు చాలా బరువు ఉంది, నేను చాలా బరువు కలిగిన వ్యక్తిని. ఏ శత్రువు అయినా నా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తొక్కి నా తొండముతో కొట్టి దాన్ని చంపేసే శక్తి నాలో ఉంది అని ముందుకెళ్తూ ఉంటుంది ఏనుగు అడవిలో. ఒక సింహం ఉందనుకోండి, సింహము ఫాస్ట్గా పరిగెత్తలేదు, పరిగెత్తినా ఎక్కువసేపు పరిగెత్తదు అది. అందుకనే అవి గుంపులుగా వేటాడతాయి. దాని డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ ఏంటి తెలుసా? సింహమైనా కొన్నిసార్లు భయపడుతుంది. ఏనుగు వచ్చినప్పుడు సింహం ఎంత ఉందంటే ఏనుగు ఇంత పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు శత్రువుల్ని డైరెక్ట్గా కావాలని కూడా దాడి చేయొచ్చు, చెప్పలేం. ఆకలేసినప్పుడే వేటాడతాయని కాదు, వీడిని గనక చంపకపోతే వీడు నా పిల్లల్ని చంపుతాడని ఏనుగులు కొన్నిసార్లు సింహాల్ని తొక్కి చంపేయగలవు. అయితే సింహము యొక్క మెకానిజం, డిఫెన్స్ మెకానిజం ఏంటంటే, సింహము డిఫెన్స్ ఏంటంటే, అంటే దాన్ని అది కాపాడుకునే విధానం ఏంటంటే, అప్పుడప్పుడు అది గాండ్రిస్తుంది. అప్పుడప్పుడు గాండ్రిస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను జాగ్రత్త అంటది. నా వైపు రావద్దు, ఇటు సైడ్ రావద్దు, ఈ ఏరియాలో కూడా వెళ్ళొద్దు. ఎంత పెద్ద సింహమైనా, ఎంత పెద్ద ఏనుగైనా, ఎంత పెద్ద ఒంటైనా ఈ ఏరియాలో వెళ్ళొద్దు, నా పిల్లలు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త, నా పిల్లల్ని నేను కాపాడుకునే హక్కు నాకుంది అని అప్పుడప్పుడు అది గాండ్రిస్తూ ఉంటుంది. అలాగే ఒక చీతా ఉందనుకో, ఆ చీతా చాలా ఫాస్ట్గా పరిగెత్తే టాలెంట్ ఉంది దానికి. చీతా అంటే చిరుత పులి, చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. దాని డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ ఏంటంటే, దాని డిఫెన్స్ ఏంటంటే, దాన్ని అది కాపాడుకునే విధానం ఏంటంటే, పరిగెత్తి దాన్ని తాను కాపాడుకుంటుంది. పరిగెత్తి చెట్టు ఎక్కేయటమో, పరిగెత్తి కొండపైకి వెళ్ళిపోవడమో, లేకపోతే పరిగెత్తి తప్పించుకోవటం దాని డిఫెన్స్ మెకానిజం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక గ్రద్ద ఉందనుకో, పక్షిరాజు, అది ఎత్తుగా ఇలా ఎగిరిందంటే, ఎత్తుగా ఎగిరి ఏ జంతువుకు దొరకకుండా పారిపోయి దాన్ని అది కాపాడుకునే డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ ఉంది, కాపాడుకునే టాలెంట్ దానికి ఉంది, తాను కాపాడుకునే టాలెంట్. అయితే ఒక మానవుడు
వాటన్నిటిని గమనించాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, సింహంలాగా నేను గాండ్రించలేను, ఏనుగులాగా నేను అంత ఎత్తుగా అంత లావుగా లేను, పక్షిలాగా నేను పైకి ఎగరలేను, చీతాలాగా అంటే చిరుతపుల్లాగా నేను పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయి నేను తప్పించుకోలేను. మరి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి ఈ లోకంలో అని అడిగాడట. ఈ లోకం అనే శత్రువుల సమూహములో, ఈ లోకం అనే చీకటి కూపములో, ఈ లోకం అనేటువంటి ఊబిలో ఎలా తప్పించుకోగలను, నన్ను నేను ఎలా ప్రయత్నం చేయాలి, నేను చెప్పు ప్రభువా అని అడిగితే దేవుడు అంట, నా కుమారుడా, నేను నీకు బుర్రనిచ్చాను, ప్రైజ్ గాడ్, నేను నీకు తెలివినిచ్చాను, నేను నీకు బ్రెయిన్ ఇచ్చాను, వివేకం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజులాగా పైకి ఎగరలేకపోవచ్చు, సింహంలాగా గాండ్రించి అడవికి రాజులాగా నువ్వు ఉండలేకపోవచ్చు, చిరుతపులిలాగా ఫాస్ట్గా పరిగెత్తలేకపోవచ్చు, ఏనుగులాగా బలవంతుడని చూపించలేకపోవచ్చు. బట్ స్టిల్ యు హ్యావ్ ద బ్రెయిన్. నీకు నేను జ్ఞానం ఇచ్చాను, నీకు మెదడిచ్చాను నేను అని చెప్పి దేవుడు తనకు రిమైండ్ చేస్తున్నాడు. ప్రభువా 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 అని ఊరికే ప్రార్థన చేయటమే మాత్రమే కాదు, ప్రయత్నాలు చేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి. ఈ రైట్ బ్రదర్స్ లాగా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. సైకిల్కి రెక్కలు కట్టండి, పరిగెత్తండి, కొండ మీద నుంచి దూకండి, కాళ్ళు ఎరగొట్టుకోండి. వాట్ ఎవర్ యు డూ ఇట్. ఏదో ఒకటి చేయండి. దేవుడు నిన్ను సక్సెస్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే నా న్యూ ఇయర్ మెసేజ్ అనుకోండి, ఇదే నా క్రిస్మస్ మెసేజ్ అనుకోండి, ఇదే క్రిస్మస్కి న్యూ ఇయర్కి మధ్యలో ఉన్న మెసేజ్ అనుకోండి. ఆమేన్, హల్లెలూయా. డు నాట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. మీకున్నటువంటి ప్రశస్తమైన సమయాన్ని వ్యర్థపుచ్చకండి. ప్రార్థనతో పాటు, వాక్యముతో పాటు ప్రయత్నాలు చేయండి. మీ జ్ఞానాన్ని ఉపయోగించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపింపబడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో గమనించండి. ఆయన ప్రాంప్టింగ్స్ వినటానికి ప్రయత్నం చేయండి. ఆయన సూచనలు వినటానికి ప్రయత్నం చేయండి. ఆయన స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. స్వరము ఇక్కడి నుంచి వినపడకపోవచ్చు, ఇక్కడి నుంచి వినపడుతుంది. ఆమేన్, హల్లెలూయా.